హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవాళ మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ పచ్చడి అండి. సంవత్సరం పాటు నిలవ ఉండేలా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక్కడ నేను పెద్దవి 10 మామిడికాయలు తీసుకున్నానండి. అంటే 11 ఉన్నాయి అనుకోవచ్చు. చిన్నవి 2 కాయలు ఉన్నాయండి, అందుకే ఒకటి కింద కౌంట్ చేశాను. 10 మామిడికాయలని శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని పీలప్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో అనేది ఆరబెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకోవడం వల్ల మామిడికాయలకున్న చెమ్మ అనేది పోతుందండి. ఒక క్లాత్ పైన కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ఎండ లేకపోతే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చండి. 1 అవర్ పాటు ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల మామిడికాయల చెమ్మదనం అనేది పోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చేసేద్దాం. మెంతులు 50 గ్రాములు తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మెంతులు హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ టేస్ట్ అనేది రాదండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకుని. అప్పుడే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఆవాలు వచ్చేసి 15 నుంచి 20 గ్రాములు ఉంటాయండి. ఎక్కువ అనేది అవసరం లేదండి పచ్చడికి. ఆవాలు మాగే పచ్చడికి ఎక్కువ పట్టవండి. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి. ఆవాలు కూడా ఇలా చిటపట్టమనే అంతవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ముందుగా ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకున్నానండి. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆవాలు మెంతులు పిండి, అది నాకు ఇక్కడ మొత్తం 2 గరిటెలు అయిందండి. సాల్ట్ వచ్చేసి నేను కల్లుప్పు అనేది వాడట్లేదండి, నార్మల్ సాల్టే వాడుతున్నాను. సాల్ట్ వచ్చేసి ఒక గరిటె వేసుకుంటున్నానండి. మీరు టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం వచ్చేసి నేను పచ్చికారం వాడుతున్నానండి, కూరలో వేసే కారం కాదండి. ఇది పచ్చడి కారం. ఇది కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, కానీ స్పైసీ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. 2 గరిటెలు వేస్తున్నాను కారం. 2 గరిటెల కారానికి ఒక గరిటె సాల్ట్ అనేది సరిపోతుందండి. వెల్లుల్లిపాయలు ఒక పాయ మొత్తం వేసుకున్నానండి. మెంతులు వచ్చేసి 1 స్పూన్ సరిపోతాయండి, పచ్చిమెంతులు. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు నార్మల్గా వేసేసానండి. మీకు కావాలితే గుడ్లు కింద కూడా ఒలుచుకొని వేసుకోవచ్చండి. ఒకసారి మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పచ్చడికి వాడే ఆయిల్ ఉంటుంది కదండి, పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలండి. వేరుశనగ నూనె పప్పు నూనె వాడటం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను ఇక్కడ పప్పు నూనె అనేది వాడుతున్నానండి. ఇలా పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చడి మొత్తం ఆయిల్ కలిసేలా కలుపుకోవాలండి. పచ్చడికి ఎప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ మొత్తం కలిసిన తర్వాత క్లీన్గా ఉన్న ఒక డబ్బాని కానీ జాడీని కానీ తీసుకోవాలండి. తడి అనేది ఉండకూడదండి. ఇలా డబ్బాలో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పచ్చడి ఉంది కదండి, అది మొత్తం ఈ డబ్బాలోకి వేసేస్తున్నానండి. పచ్చడి మొత్తాన్ని ఇలా డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి. 3 రోజుల తర్వాత ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చేసిందో చూడండి. పచ్చడికి ఆయిల్ అనేది ఎప్పుడూ ఎక్కువగానే ఉండాలండి. ఆయిల్ తక్కువైనా కూడా పచ్చడి అనేది పాడైపోతుందండి. ఇప్పుడు పచ్చడి అనేది టేస్ట్ చేసుకోండి. సాల్ట్ అన్నీ సరిపోయినాయా లేదా? నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఆయిల్ తక్కువైతే ఈ స్టేజ్లో ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 డేస్ తర్వాత నుంచి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు అసలు కలర్ కూడా చేంజ్ అవ్వదండి, టేస్ట్ కూడా అస్సలు మారదండి. సంవత్సరం తర్వాత ఎవరికైనా మీరు టేస్ట్ చూపించినా కూడా
ఇప్పుడే పెట్టారా కొత్త పచ్చడా అని అడుగుతారండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.